ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ రాయదుర్గంలో జరిగింది. ఇక వాలివేటి హితేష్, ఇతనికి 29 ఏళ్లు. అతి చిన్న వయసులోనే ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. నెలకు 2 లక్షల జీతం, ఒక అపార్ట్మెంట్లో తన తమ్ముడు ఫ్రెండ్స్తో అద్దెకుంటూ హ్యాపీగా జీవిస్తున్నాడు. కానీ తన ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని తీవ్ర మనస్తాపం చెందినటువంటి ఆ యువకుడు చివరికి ఉరేసుకొని తనువు చాలించాడు. చిన్న వయసులోనే ఎవరూ సంపాదించలేనంత జీతం తీసుకున్న ఇతను ఒక అమ్మాయి కారణంగా చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తూ నెలకు 2 లక్షల జీతం తీసుకుంటున్నాడు హితేష్. అతడికో ప్రియురాలు కూడా ఉంది. కొద్ది రోజుల నుంచి వీరిద్దరి మధ్య పలు కారణాల వల్ల గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆ యువతి హితేష్కు బ్రేకప్ చెప్పింది. దీంతో ప్రియురాలు వదిలేయడంతో హితేష్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తూ ఉంది. ఆ యువతితో కలిసి ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ కుంగిపోయినట్లు కూడా స్నేహితులు చెప్తున్నటువంటి మాటలు. ఆమె మళ్ళీ తన జీవితంలోకి తిరిగి రాదని భావించి కుంగిపోయినటువంటి హితేష్ ఇక తాను ఉంటున్నటువంటి ల్యాంకో హిల్స్ అపార్ట్మెంట్స్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కూరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతరం తన తమ్ముడు ఎవరైతే ప్రమోద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని మరి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి నిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది.